అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీలో ప్రాక్టీస్ టెస్టులు చూస్తున్నామండి. ఇది 16th ప్రాక్టీస్ టెస్ట్. ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు వీడియోలు అప్లోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్‌లో ఎంతవరకు మీరు టాపిక్స్ నేర్చుకున్నారు అన్నది ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా మీరు ఇంకెంత చదవాలి అన్న దానికి మీకు అర్థమవుతుంది అని చెప్పి ఈ వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోలని చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. వీడియోకి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. శైశవ దశలో భాగంగా మొదట శిశువు తనకు తానుగా కూర్చోవడం, ఆధారంగా పట్టుకొని నిలబడి, తరువాత ఆధారం లేకుండా నిలబడి, ఆధారంతో నడిచి, తరువాత ఆధారం లేకుండా తప్పటడుగులు వేయడం అనేది శైశవ దశలో భాగంగా ఈ మార్పులుగా చెప్పవచ్చు. ఆప్షన్స్: మానసిక మార్పులు, సాంఘిక మార్పులు, చలనాత్మక మార్పులు, ఉద్వేగ మార్పులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, చలనాత్మక మార్పులు. క్వశ్చన్ నెంబర్ 2. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా మరియు చివరగా గల అంశాలు. ఆప్షన్స్: స్పర్శ, రుచి, దృష్టి, వినికిడి, రుచి, వాసన, స్పర్శ, దృష్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, స్పష్ట, స్పర్శ, దృష్టి. క్వశ్చన్ నెంబర్ 3. కోపం, భయం, విసుగు అనే ఉద్వేగాలు ఏ ఉద్వేగంలో భాగంగా విభజన చెంది ఏర్పడ్డాయి? ఆప్షన్స్: ప్రేమ, అసూయ, ఈర్ష్య, విచారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, విచారం. క్వశ్చన్ నెంబర్ 4. పూర్వ బాల్య దశలో శిశువు 5 సంవత్సరాలు నిండే నాటికి పుట్టిన బరువుకు ఎన్ని రెట్లు ఉంటాడు మరియు ఎన్ని కిలోల బరువును కలిగి ఉంటాడు? ఆప్షన్స్: 5 రెట్లు 5 కిలోలు, 5 రెట్లు 15 కిలోలు, 7 రెట్లు 20 కిలోలు, 7 రెట్లు 21 కిలోలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 5 రెట్లు 15 కిలోలు. క్వశ్చన్ నెంబర్ 5. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట ఈ క్రీడలో కనిపిస్తుంది. ఆప్షన్స్: అన్వేషణాత్మక క్రీడ, పోటీ క్రీడ, చలనాత్మక క్రీడ, సరోగేట్ క్రీడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పోటీ క్రీడ. క్వశ్చన్ నెంబర్ 6. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకొనుటకు అనువైన దశగా దీనిని పిలుస్తారు? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 7. జ్ఞానదంతాలు మినహా శాశ్వత దంతాలు 28 ఏర్పడే దశ. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన దశ.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 8. ఏ దశ పూర్తయ్యే నాటికి శిశువు పూర్తిగా వయోజనుడిగా కనిపిస్తాడు? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వన దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 9. శిశువు యొక్క సాంఘిక వికాస సాంస్కృతిక కేంద్రం కేవలం కుటుంబం మాత్రమే అని చెప్పింది. ఆప్షన్స్: ఫేలన్, గోల్డ్ స్మిత్, లోటస్, ఫ్రాంక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాంక్. క్వశ్చన్ నెంబర్ 10. భయం అనే ఉద్వేగంపై పరిశోధన చేసి భయాన్ని 4 రకాలుగా వర్గీకరించిన వారు? ఆప్షన్స్: ఫేలన్, గోల్డ్ స్మిత్, లోటస్, ఫ్రాంక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లోటస్. క్వశ్చన్ నెంబర్ 11. శిశువుకు ఎన్ని సంవత్సరాలు నిండే నాటికి సంభాషణ సంసిద్ధత ప్రారంభమవుతుంది? ఆప్షన్స్: 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 1.5 సంవత్సరాలు, 12 నెలలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1.5 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 12. పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా మారుతుందని తెలిపే పరిసరాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన శాస్త్రవేత్త? ఆప్షన్స్: న్యూమన్, స్కోడాక్, కెల్లాగ్, విన్షిప్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్కోడాక్. వ్యక్తికి శారీరకంగా కానీ మానసికంగా కానీ హాని కలుగుతుంది అని నమ్మినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మానసిక స్థితి? ఆప్షన్స్: అసూయ, భయం, కోపం, ఈర్ష్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 భయం. క్వశ్చన్ నెంబర్ 14. క్రీడలు ఆడి చూడు, అవి ఎంత ప్రయోజనకారో నీకే తెలుస్తుంది అని చెప్పిన వ్యక్తి? ఆప్షన్స్: జాన్ హ్యూజింగ్, సీవెల్, రికెట్స్, లోటస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాన్ హ్యూజింగ్. క్వశ్చన్ నెంబర్ 15. అసూయ అనే ఉద్వేగంపై పరిశోధన చేసిన వ్యక్తి? ఆప్షన్స్: జాన్ హ్యూజింగ్, సీవెల్, రికెట్స్, లోటస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సీవెల్. క్వశ్చన్ నెంబర్ 16. డిసిప్లైన్ అనే పదానికి మూలమైన అర్థం? ఆప్షన్స్: వాదించుట, బోధించుట, పురికొల్పడం, రేపటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బోధించుట. క్వశ్చన్ నెంబర్ 17. భాషా వికాస
సార్వత్రిక ప్రమాణాలను సూచించిన వారు. ఆప్షన్స్: వెజైల్, హాలిడే, డొనాల్డ్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వెజైల్. క్వశ్చన్ నెంబర్ 18. శిశువులకు తల్లిదండ్రులు ఇచ్చే నకారాత్మక పునర్బలనం ద్వారా భాషను చక్కగా నేర్చుకుంటారని చెప్పిన వ్యక్తి. ఆప్షన్స్: వెజైల్, హాలిడే, డొనాల్డ్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 19. వ్యక్తి సమూహంలో కలిసి జీవించాలనుకునే భావన. ఆప్షన్స్: సహజీవనం, సాంఘిక జీవనం, యోధ జీవనం, జీవన గమ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, యోధ జీవనం. క్వశ్చన్ నెంబర్ 20. శిశువు మొట్టమొదట సాంఘీకరణం పొందేది. ఆప్షన్స్: పాఠశాల, సమవయస్కు బృందం, కుటుంబం, తల్లి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, తల్లి. క్వశ్చన్ నెంబర్ 21. అన్ని మానవ జీవిత దశలలో ఏ దశలో శిశువు పెరుగుదల అత్యంత ధారాళంగా గరిష్ట స్థాయికి చేరుకొని ఆగిపోతుంది? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 22. ఏ దశలోని పిల్లలలో అసమతుల్యత వల్ల ఉద్వేగాలు తరచుగా వచ్చి ఎక్కువ తీవ్రతతో ప్రదర్శిస్తారు? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 23. అన్ని దశలతో పోలిస్తే ఏ దశలో పిల్లలు ఎక్కువ ఉద్వేగ స్థిరత్వాన్ని పాటిస్తారు? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్తర బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 24. వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఉత్సాహం, ఉత్తేజం, ఉద్వేగం, ఉత్సుకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్వేగం. క్వశ్చన్ నెంబర్ 25. ఉత్తర బాల్య దశలో శారీరక వికాసానికి సంబంధించి ప్రస్ఫుటంగా కనిపించేవి. ఆప్షన్స్: పొడవు కంటే బరువు ఎక్కువగా పెరగడం, బరువు కంటే పొడవు ఎక్కువగా పెరగడం, బరువు పొడవులు సమతూకంగా పెరగడం, బరువు పొడవులు విరోధాభాసంగా పెరగడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పొడవు కంటే బరువు ఎక్కువగా పెరగడం. క్వశ్చన్ నెంబర్ 26. ఏ దశలో అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనంగా శిశువు ఏడుపును ఉపయోగిస్తాడు? ఆప్షన్స్: పూర్వ బాల్య దశ,
పూర్వ భాష దశ, శబ్ద గ్రాహ్యక దశ, శబ్ద అనుకరణ దశ, ముద్దు పలుకుల దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ భాష దశ. క్వశ్చన్ నెంబర్ 27. ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది? ఆప్షన్స్: పూర్వ భాష దశ, శబ్ద గ్రాహ్యక దశ, శబ్ద అనుకరణ దశ, ముద్దు పలుకుల దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శబ్ద గ్రాహ్యక దశ. క్వశ్చన్ నెంబర్ 28. పిల్లలు పోటీలలో పాల్గొని ఓడిపోతే నకారాత్మక పరిణామాలకు లోను అవుతారని తెలిపిన వ్యక్తి. ఆప్షన్స్: కరోల్ ఎయిమ్స్, రాస్, స్టెయిన్, డీగాల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కరోల్ ఎయిమ్స్. క్వశ్చన్ నెంబర్ 29. బ్రౌన్ హానులను ఎవరి భాషా వికాస ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రుజువులు చూపించి తప్పుగా తేల్చారు? ఆప్షన్స్: చామ్స్కీ, స్కిన్నర్, రాస్, డీగల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్. మనిషిని ఉత్సాహపరిచి తనలోని సృజనాత్మకతను బహిర్గతం చేసేదే క్రీడ అని చెప్పింది? ఆప్షన్స్: చామ్స్కీ, స్కిన్నర్, రాస్, డీగల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని మాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.